డీటెయిల్స్ చూస్తే చిత్తూరులో ముళ్ల పొదల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన చిరుత ప్రాణాలు వదిలింది. ఇవాళ ఉదయం జగనన్న లేఅవుట్లో ముళ్ల పొదల్లో చిక్కుకున్న చిరుత తీవ్రంగా గాయపడింది. కొన ఊపిరితో ఉన్న చిరుతను రెస్క్యూ టీం ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ చనిపోయింది. చిరుత వయసు 5 ఏళ్లు ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరులో ముళ్ల పొదల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన చిరుత ప్రాణాలు వదిలింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని చిత్తూరు నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివకుమార్, ఇవాళ ఉదయం జగనన్న లేఅవుట్లో అయితే ముళ్ల పొదల్లో చిక్కుకున్న చిరుత తీవ్రంగా గాయపడి ఉంది. అయితే ఈ చిరుతని హాస్పిటల్కి తరలించిన తర్వాత కూడా చిరుత చనిపోయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? సుష్మా, చూసుకున్నట్లయితే గత 3 రోజులుగా దుడ్డిపల్లి దగ్గర ఉన్నటువంటి జగనన్న లేఅవుట్ లో ఒక చిరుత సంచారం అని చెప్పేసి అయితే టాపిక్ వచ్చింది. సో దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా దానిపైన ముందస్తుగా చర్యలు తీసుకుని ఊరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. ఈ రోజు మార్నింగ్ 10:30కి చూసుకున్నట్లయితే ఆ చిరుత ముళ్ల పొదల్లో ఉన్నట్లయితే అధికారులు అయితే గుర్తించిన తర్వాత దాన్ని పూర్తిగా రెస్క్యూ టీమ్ కి తిరుపతి నుంచి రావాల్సిన రెస్క్యూ టీమ్ కి అయితే ఇంటిమేషన్ ఇచ్చారు. రెస్క్యూ టీం వచ్చే సమయానికే చిరుతపులు అయితే చనిపోయింది చిత్తూరులోనే. మరి రెస్క్యూ టీమ్ కి సంబంధించిన అధికారులు ఒకవేళ భిన్నగా వచ్చి ఉంటే చిరుతని బతికించే అవకాశం ఉండేదేమో. బట్ కాకపోతే లేట్ గా రావడం వల్ల చిరుత అయితే చనిపోయింది. సుష్మా, చిరుతకి ఎంత వయసు ఉంటుందని చెబుతూ ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి చిరుత వచ్చిందని అధికారులు చెబుతున్నారు. చూసుకున్నట్లయితే 5 years అయితే ఉందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఆ జగనన్న లేఅవుట్ పక్కలోని అటవీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అటవీ ప్రాంతంలో నుంచి వచ్చేసి జనసంద్రంలోకి వచ్చేసి ఒక దూడను కూడా చంపేసింది అయితే సమాచారం అయితే ఇచ్చారు. మరి దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే చూసుకున్నట్లయితే అటవీ శాఖ అధికారులు చెప్పారు ఏంటంటే 3 రోజుల నుంచి కూడా జీవితం ముళ్ల పొదలను చిక్కులుకుని ఉండిందా, లేకపోతే దానికి సంబంధించి ఇంకేదైనా ఎవరైనా కరెంట్ ఏదైనా పెట్టి చంపేశారా అనేక అంశాలపైన అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు సుష్మా. మరి పోస్ట్ మార్టం చేసిన తర్వాత అది ఎలా చనిపోయిందనే అంశంపైన అయితే అది నివేదిక వచ్చే అవకాశం ఉంది. కానీ చూసుకున్నట్లయితే చిరుతకు సంబంధించి ఏదైతే వెనక 2 కాళ్ళు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. దానివల్లనే అది తిరిగే పరిస్థితులు లేదని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు సుష్మా. రైట్, థ్యాంక్ యూ.